మేడారం జాతరలో వాతావరణం చల్లగా ఉండడంతో జంపన్నవాగు నీటిని వేడి చేసి ఇచ్చే చిరు వ్యాపారులు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 70 మందికి పైగా చిరు వ్యాపారులు వాగులో నీళ్లను పెద్ద గిన్నెలో పోసి కాగబెట్టి అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో బకెట్ 50 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యు. మేడారం జాతరకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు ఒక్కొక్కటిగా అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. హైటెక్ పద్ధతిలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో భక్తులు కూడా అదే స్థాయిలో సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. చూడొచ్చు, మనం జంపన్నవాగు వద్ద ఉన్నాం. జంపన్నవాగు వద్ద భక్తులు సాధారణంగా జంపన్నవాగులో స్నానం చేసిన తర్వాతనే తల్లులను దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. దర్శనం చేసుకునే వారికి కూడా ఇక్కడ కొందరు చిన్నపిల్లలు కావచ్చు, కుటుంబ సమేతంగా పెద్దలు వచ్చినప్పటికీ వారికి వేడి నీళ్ళ సౌకర్యాన్ని కల్పిస్తూ భక్తులకు సౌకర్యాన్ని కల్పిస్తూ చిరు వ్యాపారులు తమ ఆదాయాన్ని పొందుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారో ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? మాది హన్మకొండ. కొంతమంది మొలకొనూరు, కొంతమంది అంటే ఊరికొక్కలిగా అంతా బతకడానికి వస్తారు, నీళ్ళు అమ్ముకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలకు 20 రూపాయలకు 30 రూపాయలకు, ఒక్కొక్కరికి ఇద్దరు పెద్దోళ్ళు అయితే తానం పోయాలంటే 50 రూపాయలు కూడా పోస్తారు అన్నట్టు. అంటే ఇక 2 నెలల ముందు నుంచే వస్తాం అన్నట్టు. ఇక్కడికి వచ్చిగా నీళ్ళు అమ్ముకుంటాం. నీళ్ళు చిన్నపిల్లలకు సర్ది జ్వరాలు, కాలిరినోళ్ళు, ముసలమ్మలు ఉంటే దిగరాకపోతే కొంటపోయి బకెట్లు కూడా అక్కడికి అందిస్తాం అన్నట్టు. 30 రూపాయలు 20 రూపాయలు పోతాం. దగ్గర 60-70 మంది దాకా వస్తారు. ఊరికొక్కరు జనానికి కులానికి ఒక్కరు వస్తారు అన్నట్టు. ఇక బతుకు తెరుకోసానికి ఈ తల్లి ఇక్కడికి వచ్చిందంటే ఎవరిని ఆగం చేయదు. ఎవరైనా ఇంత 10 రూపాయలు సంపాదించుకొని పోతారు. ఇప్పుడు మీరు ఈ నీళ్లు వేడి చేస్తున్నారు కదా, ఈ కట్టెలు ఎట్లా చేస్తారు? కట్టెలు ఏరుకొచ్చుకుంటాం. 2 నెలల ముందు ఉన్నప్పుడు పోయి ఏరుకొచ్చుకొని ఒక దగ్గర పోగేసుకొని ఇక తాపగిన్న వేసుకొని నీళ్ళు కాయ పెట్టుకుంటాం. చిన్నపిల్లలకు పెద్దోళ్ళకి అంజలి 30, 20, 50 రూపాయల దాకా అమ్ముతాం. అంతే. ఎన్ని రోజులు ఉంటారమ్మా ఇక్కడ? ఇక్కడ జాతరప్పుడు కంటే బాగా నడిచేది ఒక 4 రోజులే. 4 రోజులు నడుతుంది. ఎంతమంది ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీ వచ్చిందా, నువ్వు ఒక్కదాని వచ్చినావు? అంటే ఇక ఊరికొక్కరు వస్తారు అన్నట్టు. ఇక అంటే మా దాంట్లో మేము అయితే 4 వచ్చినాం. ఇంకా చాలా మంది 60-70-100 మందికి దాటిపోయి వస్తారు. అంటే వేరే ఊరోళ్ళు అంతా 100 మంది దాకా వస్తారు అన్నట్టు. ఇక ఎవరంటే అలా చూసుకొని పెట్టుకుంటారు. అట్లా జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? మళ్ళీ 5-6 రోజులు దాకా ఉంటాం. ఉండి మళ్ళీ అమ్మవారికి మొక్కులు చెప్పి ఇంటికి పోతాం. ఇక్కడ అంటే ఎంత సంపాదిస్తారు మామూలుగా? అంటే దొరుకుతాయి మనిషికి 10,000, 20,000 దాకా దొరుకుతాయి. ఇంకేమైనా బిజినెస్ ఉంటాయా? నేనైతే మా వాళ్ళది ఇది నీళ్ళుగా పెట్టుకుంటారు. నేనైతే గదల మీదనే ఉంటాను. 10,000 సంపాదించుకున్నది మళ్ళీ తిరిగి జాతర అయిన తర్వాత అమ్మవారికి మొక్కుల పరి చెప్పి తిరుగు ప్రయాణం పడతామని మాత్రం ఈ చిరు వ్యాపారులు చెప్తున్నారు.